మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 లీటర్లు డీజిల్ కూడా కొట్టలేనటువంటి కోతల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను చెప్పగలను. సో ఇటువంటి పంచ్ డైలాగులు, ప్రాసలు, వెకిలి మాటలు ఇటువంటి ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద చదువుకుంటే ఆ సంస్కారం అనేటువంటి వస్తుంది, చదువుకుంటే రాదు. లోకేష్ గారు తెలుసుకోండి. మీరు చదువుకున్నటువంటిది, మీరు చదువుకున్నారో అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. కనీస సంస్కారంతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రం తాలూకా ప్రతిష్ట, రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, మనం మాట్లాడేటువంటి విధానం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలనేటువంటిది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు, నీకు నచ్చింది మాట్లాడు, లేదా నీ కార్యకర్తలతో మాట్లాడు, నీకు నచ్చింది మాట్లాడు. లాస్ట్ పంచ్ నాదైతే దానికి ఇక్కే వేరు అని చెప్పి అని అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని లోటుని ఆయన లేనప్పుడు చేసి సమావేశం పెట్టారు. ఆయన ప్రెజెన్స్ ఎక్కడ కనబడకుండా చెయ్యాలనేటువంటి మీ తాపత్రయం ఏమో. చివరికి మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడేమో అనేటువంటి డైలాగులు. ఇటువంటి నాయకులు, ఇటువంటి వారు పరిపాలిస్తూ మా ప్రభుత్వాన్ని మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేశారు. అసలు గొడ్డలి అనేటువంటిది చెప్పండి. అసలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడ్డల సంగతి ఏంటి తేల్చండి. మేము కూడా మాట్లాడగలం. నీ వెన్నుపోటు సంగతి ప్రజలందరికీ తెలుసు. వెన్నుపోటు గురించి రుజువు చేయాల్సినటువంటి పనే లేదు. మీ వెన్నుపోటు గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఆశయాల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంతంగా పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి వచ్చేసరికి ఒంటరిగా 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీలని గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, మామ పెట్టినటువంటి పార్టీ